హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరూ బాగున్నారా? లాస్ట్ టైం మనం పార్ట్ 1 ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా ఎన్సీఆర్టీ ఆధారంగా రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ని మనం పార్ట్ 1 మనం క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో మనం పార్ట్ 2 మాట్లాడుకోబోతున్నాం. ఈ పార్ట్ 2లో ఏమైతే పార్ట్ 1లో మాట్లాడుకున్నామో, ఏ సెషన్స్ని అయితే మనం వదిలేసామో వాటిని క్లియర్గా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనం ఎక్కువగా రెసిస్టెన్స్ మీద మనం కవర్ చేస్తాం అన్నమాట. నేను ఇంకో వీడియో కూడా మాట్లాడతాను, ఎందుకంటే రెసిస్ట్లో సిరీస్ రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్స్ అని చెప్పి చాలా డయాగ్రామ్స్ అని మనల్ని అడుగుతూ ఉన్నాడు. సో వాటిని కూడా కవర్ చేయడానికి ఇంకో వీడియో మాట్లాడతాను. సో మనకి పార్ట్ 3 అనేది కూడా వస్తుంది. అది వేరే థంబ్నెయిల్తో వేరే విధంగా నేను తీసుకొస్తాను. ఇప్పుడు పార్ట్ 2లో మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇదివరకు లాగానే మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు మనం ఫార్ములాస్ని ఒకసారి రీక్యాప్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్ట్ 2లో చేయబోయే ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఫార్ములాస్ అవసరమో వాటిని ఇప్పుడు మనం రీక్యాప్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఫస్ట్ ఎనర్జీ అనమాట. ఎనర్జీని కిలోవాట్ అవర్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సామాన్యంగా మన ఇంట్లో కరెంట్ బిల్ కాలినప్పుడు ఎన్ని యూనిట్స్ కాలిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ యూనిట్స్నే మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే కిలో వాట్ అవర్ అని చెప్పచ్చు. అంటే మన 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 ఇంట్లో ఒక నెలలో అన్ని వస్తువుల ద్వారా ఎంత ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకున్నాం దాన్ని కిలో వాట్ అవర్లో చెప్పాలి. సో కిలో వాట్ అవర్ అన్నా, యూనిట్ అన్నా, 3.6 × 10⁶ జౌల్స్ అన్నా ఒకటే అన్నమాట. కాబట్టి ఇంట్లో కొలిచే ఆ ఎనర్జీని కిలో వాట్ అవర్లో చెప్పచ్చు, యూనిట్లో చెప్పచ్చు, 3.6 × 10⁶ జౌల్స్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు 2 కిలో వాట్ అవర్ అన్నా, 2 యూనిట్స్ అన్నా ఒకటే అన్నమాట. మనకి యూనిట్ ఇచ్చి కిలో వాట్ అవర్లో అడిగాడు అనుకో, సేమ్ వాల్యూ వచ్చింది. యూనిట్ ఇచ్చి జౌల్స్లో అడిగాడు అనుకోండి, మల్టిప్లై చేయాలన్నమాట. ఒక యూనిట్ 3.6 × 10⁶ జౌల్స్ అనుకోండి, 10 యూనిట్లు ఎన్ని, 20 యూనిట్లు ఎన్ని అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి కిలో వాట్ అవర్లోను, యూనిట్స్లోను, 3.6 × 10⁶ జౌల్స్లోను మనం మాట్లాడుకోవాలి. దాన్నే మనం ఎనర్జీగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక యూనిట్స్ లేదా కిలో వాట్ అవర్స్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా అంటే ఇదిగో సింపుల్ ఫార్ములా. వాట్స్, అవర్స్, డేస్ మూడింటిని మల్టిప్లై చేసి బై 100 వేయాలన్నమాట. బై 1000 వేయాలి. బై 1000 అనేది మనం వేయాలి. సో వాట్స్, అవర్స్, డేస్ బై 1000 వేసామనుకో, మనకి మన ఇంట్లో ఎన్ని యూనిట్స్ కాలిందో వచ్చేసింది అనమాట. మన ఇంట్లో ఇన్ని యూనిట్స్ కాలింది, ఒక యూనిట్కి 10 రూపాయలు కాస్ట్ అయితే 30 యూనిట్స్కి ఎంత, అలా మనం ఈజీగా మెజర్ చేయాలి అంటే ముందు మనకి ఎన్ని యూనిట్స్ కాలనీయో తెలుసుకోవడానికి వీ నీడ్ ఏ ఫార్ములా. దట్ ఫార్ములా ఈజ్ దిస్ వన్ అనమాట. సో వాట్స్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ ఇంటూ బై 1000 ఈ మూడింటిని మల్టిప్లై చేసి వేయాలి. ఓకేనా? నెక్స్ట్ పవర్. ఆల్రెడీ మీకు లాస్ట్ టైమే చెప్పాను, పవర్కి 3 ఫార్ములాలు ఉంటాయి. వోల్టేజ్ ఇంటూ కరెంట్, లేదా వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్, లేదా కరెంట్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్. I² R అన్నా, D² బై R అన్నా, V ఇంటూ I అన్నా మనం దేన్నైనా వాడుకోవచ్చు. అలా వాడుకొని మనం పవర్ని కనుక్కోవచ్చు. పవర్కి యూనిట్స్ ఏంటి అంటే వాట్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ హీట్ డిసిపేషన్. మన ఇంట్లో రన్ అవుతున్న ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా ఎక్కువసేపు మనం రన్ చేసామనుకోండి, దాని ద్వారా హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ హీట్ ఎంత అయింది? ఎందుకంటే హీట్ కూడా ఒక రకమైన ఎనర్జీయే. కాబట్టి హీట్ని దేంట్లో కొలవచ్చు? జౌల్స్లో కొలవచ్చు. సో హీట్ ఈజ్ ఓ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ బి మెజర్డ్ ఇన్ జౌల్స్. కాబట్టి ఎంత హీట్ డిసిపేట్ అయింది, ఒక వస్తువుని ఎంతసేపు మనం వాడితే ఎంత హీట్ వచ్చిందని మనం తెలుసుకోవాలనుకోండి, హీట్ డిసిపేషన్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఎంతసేపు వాడావు, ఎంత పవర్తో వాడావు. మనం ఇంట్లో ఫోన్లు కూడా ఛార్జింగ్ పెడుతూ ఉంటాం. ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే హీట్ ఎక్కిద్ది, తక్కువసేపు పెట్టి తీస్తే హీట్ ఉండదు. కాబట్టి ఎంత పవరు, ఎంత టైం పెట్టావు అన్న రెండు కావాలి. పవర్ అంటే ఏంటి? ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదా, V ఇంటూ అయ్యే కదా. పవర్ ఇంటూ టైం, V ఇంటూ I ఇంటూ T, లేదా పవర్ ఇంటూ టైం, పవర్ అంటే V² బై R ఇంటూ T, ఇది కూడా ఇలా మాట్లాడుకున్నాం. లేదా పవర్ ఇంటూ టైం, పవర్ అంటే I² ఇంటూ R, I² ఇంటూ R ఇంటూ టైం. ఏమీ లేదు, పవర్ని కనుక్కొని టైంతో మల్టిప్లై చేస్తే హీట్ డిసిపేషన్ వచ్చేసిద్ది అనమాట. ఎంతసేపు రన్ చేసావు, ఎంత పవర్ ఉన్న వస్తువుని రన్ చేసావు అన్న విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే
ఇట్స్ ఈజీ. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇదిగోండి, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఒక మెటీరియల్ తీసుకొని దానికి మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇదిగోండి, ఆర్ అంటే రెసిస్టెన్స్, రో అంటే దీన్ని రో అని చదవాలి. అందరు ఈ అనుకుంటూ ఉంటారు, కాదు రో. రో అంటే రెసిస్టివిటీ. దీన్ని నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అంటారు. అంటే ఒక వస్తువుని మనం తయారు చేసినప్పుడు రెసిస్టెన్స్ ఏం చేసిద్ది? కరెంట్ని ఎక్కువగా ఫ్లోనివ్వకుండా చేసిద్ది. అలా ఫ్లోనివ్వకుండా అవ్వకుండా ఉండడానికి మనం రెసిస్టెన్స్ని తయారు చేస్తాం కదా, అదొక మెటీరియల్తో తయారు చేస్తాం. కాబట్టి దాన్ని నేచర్గా మాట్లాడుకోవాలి. కార్బన్ రెసిస్టర్లు ఉంటాయి, అల్యూమినియం రెసిస్టర్లు ఉంటాయి, అలా రకరకాల రెసిస్టర్స్ ఉంటాయి. ఏ మెటీరియల్ వాడామో చెప్పేదే నేచర్ అన్నమాట. ఎల్ అంటే లెంత్, ఏ అంటే ఏరియా. కాబట్టి రెసిస్టెన్స్ అనేది రెసిస్టివిటీ మీద, లెంత్ మీద, ఏరియా మీద, ఈ మూడిటి మీద ఆధారపడిద్ది. ఈ బిట్ని ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్లో ఎన్నిసార్లు అడిగాడు. సో ద క్యాపిటల్ ఆర్ రెసిస్టెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ రెసిస్టివిటీ అనగా నేచర్ ఆఫ్ మెటీరియల్, లెంత్, ఏరియా, ఈ మూడిటి మీద ఆధారపడిద్ది అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇదే బొమ్మ అన్నమాట. మీకు అర్థం అవటానికి నేను అలా గీశాను. అయితే ఎక్కువగా అడిగే బిట్ సెక్షన్ ఇదే అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇలాంటి బిట్ లేకుండా ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం ఉండదు. ఇలాంటి బిట్లు చేయాలన్నా కూడా చాలా హార్డ్గా ఉంటాయి. అర్థంగా ఒక క్వశ్చన్ చదివినా సరే మీకు ముందు ముందు నేను క్వశ్చన్స్ చూపిస్తే మీకే అర్థం కావు. కానీ నేను చాలా ఈజీగా, ఈజీ అంటే ఈజీగా మీ చేత సాల్వ్ చేపిస్తా. ముందు మనం వెళ్తాం కదా, అక్కడ ఫార్ములాస్లో మీరే చూస్తారు. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు R1, ఇంకో మెటీరియల్ ఇచ్చాడు R2. అంటే రెసిస్టెన్స్ R1, రెసిస్టెన్స్ R2, దీని లెంత్ L, దీని లెంత్ LA. దీనికన్నా ఇది ఎలా ఉంది? ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ దీని ఏరియా చూడండి, చిన్నగా ఉంది. దీని ఏరియా చూడండి ఎలా ఉంది? పెద్దగా ఉంది. అంటే ఇది వైరే, ఇది వైరే, రెండు రెసిస్టెన్సే, కానీ దీని ఎల్ వేరు, దీని ఎల్ వేరు, దీని ఏరియా వేరు, దీని ఏరియా వేరు, దీని రో వేరు, దీని రో వేరు. దీని కాపర్తో చేస్తే దీని అల్యూమినియంతో చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలా వేరు వేరు ఇచ్చి దీంతో కంపేర్ చేసి సెకండ్ దాని రెసిస్టెన్స్ ఎంత అంటాడు. మరలా చెబుతున్నా, ఒక దాని రెసిస్టెన్స్ మెటీరియల్స్ ఇచ్చి దీంట్లో 2-3 మెటీరియల్స్ ఇచ్చి R2 ఎంత అంటాడు. అంటే R1 మొత్తం ఇచ్చేసి R2లో కొన్ని ఇచ్చి R2 ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో ఒక రెసిస్టెన్స్ గురించి పూర్తిగా చెప్పి ఇంకో రెసిస్టెన్స్ గురించి అడిగితే మనం ఇలా ఫార్ములా వేసుకోవాలన్నమాట. ఇదిగో మనం ఆల్రెడీ ఫార్ములా వాడాం కదా, దీన్నే చూడండి వాడాను. R1 రో L1/A1, ఇది మెటీరియల్ A1 అనమాట, ఈ మెటీరియల్కి సంబంధించి. మరి ఈ మెటీరియల్కి సంబంధించి R2 రో L2/A2. కాబట్టి R1 రో L1/A1 ఏమో ఒకదానికి, R2 రో L2/A2 ఏమో ఒకదానికి. ఈ రెండింటిని ఒకే మెటీరియల్తో చేశాడు, సేమ్ మెటీరియల్. కాబట్టి రో ఒకటి సేమ్గా తీసుకున్నా. మిగతా చూసారా, L1 L2, A1 A2, R1 R2, కానీ రో మాత్రం సేమ్. బికాస్ దిస్ టూ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా R1/R2, L1/L2, A2/A1 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? రెసిస్టెన్స్కి ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి. ఇదిగోండి, రెసిస్టెన్స్ని పెంచాననుకోండి ఏరియా తగ్గిద్ది, ఏరియాని తగ్గించాననుకోండి రెసిస్టెన్స్ పెరిగిద్ది. ఇలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు మనం ఇలా రివర్స్లో రాసుకోవాలన్నమాట. కాబట్టి రెసిస్టెన్స్కి సంబంధించిన ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములాని ఈజీగా ఫాలో అవుదాం. మీరు ఇలాగే చేయండి, అప్పుడే మీకు ఈజీగా ఉండిద్ది. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రకరకాల పద్ధతులు ఉన్నాయి, కానీ నేను మీ చేత ఈజీగా చేయించే పద్ధతినే తీసుకొచ్చి మీకు ప్రాబ్లమ్స్ నేర్పిస్తున్నాను. ఓకేనా? కాబట్టి R1/R2 ఈక్వల్ టు L1/L2 ఈక్వల్ టు A2/A1. ఓకేనా? ఫార్ములాస్ అన్ని అర్థమైనాయి కదా. ఇదేమో ఎనర్జీకి, ఇదేమో పవర్కి, ఇదేమో హీట్ డిసిపేషన్కి, ఇదేమో రెసిస్టెన్స్కి సంబంధించి, ఇదేమో రెండు ఇచ్చినప్పుడు వాడాల్సింది. ఓకేనా? అన్ని ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా ఈ వీడియోని మీరు మళ్ళా చూసుకోవచ్చు. ఈ వీడియోని యూట్యూబ్లో అలాగే ఉంచుతా. రేపు మనం ఎగ్జామ్స్కి వెళ్తున్నాం, మన షిఫ్ట్ వచ్చింది, మన షిఫ్ట్కి వెళ్ళే ముందు ఒక 2 days ముందు కూడా మనం వీటిని రివైజ్ చేసుకుని వెళ్ళచ్చు. సైన్స్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ నా ఛానల్లో వీడియోస్ రూపంలో ఇలా ఉంటాయి. మనం వెళ్ళే ముందు కూడా రివిజన్ చేసుకెళ్ళాం అనుకోండి, ఈజీగా మనం ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. నియర్లీ
ఒక 15 ప్రాబ్లమ్స్ మిస్ అయిపోయినాయి, ఐ మీన్ 15 మోడల్స్ మిస్ అయిపోయినాయి. ఆ మోడల్స్ని ఆలోచిద్దాం. వచ్చిన మోడలే వచ్చింది అనుకోండి, ఆవేశం పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంకేదో కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఓకేనా? కమింగ్ టు అవర్ ఫస్ట్ ప్రాబ్లం. చూడండి, అన్ ఎలక్ట్రిక్ బల్బ్ 100 వాట్స్. ఇంట్లో 100 వాట్స్ బల్బ్ ఉందంట. పవర్ ఈక్వల్ టు 100 వాట్స్. ఓకే. ఈజ్ యూజ్డ్ ఫర్ 8 అవర్స్. టైము 8 అవర్స్ వాడారంట. ఈచ్ డే ద ఎనర్జీ యూజ్డ్ బై ద బల్బ్ ఇన్ 5 days. ఓకే, డేస్ ఎన్ని? 5 days అనమాట. అంటే 100 క్యాండిల్ బల్బ్ మా ఇంట్లో ఉంది, దాన్ని రోజుకి 8 గంటలు వాడతాను. అలా 5 రోజులు వాడాను. మా ఇంట్లో ఎన్ని యూనిట్స్ కవర్ అయ్యింది అన్నాడు. మా ఇంట్లో ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతాయి అన్నాడు. చూడండి, ఫార్ములా చెప్పాను. హౌ మెనీ యూనిట్స్, మనల్ని యూనిట్స్లో అడిగాడు అనుకోండి, వాట్ ఇంటూ అవర్ ఇంటూ డే బై 1000. వాట్స్ ఎన్ని? 100. అవర్స్ ఎన్ని? 8 అవర్స్. డేస్ ఎన్ని? 5 బై 1000. 0 0 0 0. 5 ఒకట్లు 5 రోజులు, 2 ఒకట్లు 2 నాలుగులు. 4 కిలోవాట్ అవర్ లేదా 4 యూనిట్స్. ఎందుకు? స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, కిలోవాట్ అవర్ అన్నా యూనిట్స్ అన్నా ఒకటే. అంటే 100 క్యాండిల్ బల్బ్ని మా ఇంట్లో నేను రోజుకి 8 గంటలు వాడితే, అలా 5 రోజులు నేను వాడితే మా ఇంట్లో ఖర్చు అయ్యే యూనిట్స్ ఎన్నయ్యా అంటే 4 యూనిట్స్. అన్ని 4లే ఇచ్చాడు చూసారా? 4తో ఉన్న ఆన్సర్స్ ఇచ్చాడు, జాగ్రత్తగా చేయాలి. చూసారా, ఇక్కడ ఆన్సర్ 4 వచ్చింది, నేను 4 పెట్టుకున్నా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. సింపుల్. చూడండి, కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్యామిలీ కన్జ్యూమ్స్ 320 యూనిట్స్. ఒక ఇల్లు అంట, ఆ ఇంట్లో వాళ్ళందరూ కలిసి 300 యూనిట్స్ కవర్ చేస్తారంట నెలలో. అనుకోండి, ఎక్కడో చోట 300 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. ఓకే, నెలకి 320 యూనిట్లు ఆ ఇంట్లో కాలిద్దంట. హౌ మచ్ దిస్ ఎనర్జీ ఇన్ జౌల్స్. చూసారా, ఇక్కడ మనకి ఎనర్జీని యూనిట్స్ రూపంలో ఇచ్చాడు, జౌల్స్లో ఎన్నో కనుక్కోమన్నాడు. జౌల్స్లో మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. మీకు స్టార్టింగే చెప్పే కదా, 1 యూనిట్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. వాడెన్ని యూనిట్స్ అడిగాడు? 320 యూనిట్స్. ఓకే, 320 యూనిట్స్ అంటే ఎన్ని? మల్టిప్లై చేయటమే. 320 ఇంటూ 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. ఈ పాయింట్ ఈ 0 పోయిద్ది. 32 ఇంటూ 36. 3 మూలు 9, 6 రోజులు 12, 3 రోజులు 6, 6 మూలు 18, 18 6 22. సారీ 24. అనగా 2 4 1 5, 9 2 11, 11 52. 11 52 ఇంటూ 10⁻6 జౌల్స్. ఒక యూనిట్కి 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్ అయితే 320 యూనిట్స్కి ఎన్ని జౌల్స్ అంట? 1152 ఇంటూ 10⁻6 జౌల్స్. ఎక్కడుంది నా ఆన్సర్? ఇదిగోండి 1152, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సింపుల్. వాడు యూనిట్స్లో అడిగారు, మనం జౌల్స్లో చెప్పాలి. ఇన్విజిలేటర్ ఒక రూపంలో అడిగితే మనల్ని ఇంకో రూపంలో అడిగారు. మనం మాట్లాడుకున్నాం కదా, 1 యూనిట్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. ఫార్ములా తెలిస్తే చాలు. నెక్స్ట్, ఏ కరెంట్ ఆఫ్ 0 to amps. ఓకే, కరెంట్ ఇచ్చారు 0 to amps ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఏ రెసిస్టర్ ఆఫ్ 1 ohm. ఇది తప్పించాడులేండి, 1 ohm. R ఈక్వల్ టు 1 ohm. ఓకే, ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్. హీట్ గురించి అడుగుతున్నారు. ఇన్ 1 second, టైం ఈక్వల్ టు 1 second. మనకి ఈ 4 ఇచ్చారు, దీంట్లో ఒకటి కనుక్కోమన్నారు. కరెంటు 0.2 amps, రెసిస్టర్ 1 ohm, టైము 1 second. హీట్ అంతా ఓకే. హీట్కి ఫార్ములా ఏంటి? IRT. వీటికి సంబంధించిన ఫార్ములా ఏంటి? I² ఇంటూ R ఇంటూ T. I² అంటే 0.2 హోల్ స్క్వేర్, R అంటే 1, T అంటే 1. 0.2 హోల్ స్క్వేర్ 0.4 ఇంటూ 1 ఇంటూ 1. 1 1 1 కదా, 0.4 దేంట్లో కలవాలి? జౌల్స్లో కలవాలి. ఎక్కడుంది 0.4G? ఇదిగోండి 0.4J. ఇది హీట్ కదా, హీటింగ్ కూడా ఒక ఎనర్జీ కదా, ఎనర్జీని దేంట్లో కలవాలని చెప్పాను? జౌల్స్ కదా. అదిగోండి, గమనిస్తున్నారా? ఫార్ములా వస్తుంది, పెడుతున్నా, నేను కొత్తగా ఏమీ చేయట్లా. వెన్ యూ అండర్స్టాండ్ ద ఫార్ములా క్లియర్లీ,
యూ కెన్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఈజీలీ. అది నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ ఎనర్జీ కన్స్యూమ్డ్ ఫర్ 30 days by an air cooler rated 300 watt operating 12 hours per day. సింపుల్. వాళ్ళ ఇంట్లో అంట ఒక ఎయిర్ కూలర్ని తెచ్చుకున్నారంట. ఎండాకాలం కదా, ఎయిర్ కూలర్ తెచ్చుకున్నారు. దాని రేటింగ్ ఎంత? 300 watts అంట. ఓకే, రోజుకి ఎన్ని రోజులు వాడతారు? రోజుకి ఎన్ని గంటలు వాడతారు? టైం ఈక్వల్ టు 12 hours. రోజు 12 గంటలు వేసుకుంటారంట. అలా ఎన్ని రోజులు వేసుకున్నారు? డేస్ 30 days అంట. ఓకే, మనకి పవర్ వచ్చింది, టైం వచ్చింది, డేస్ వచ్చింది. తెలుసు కదా, యూనిట్స్ ఎన్ని మెజర్ చేయాలి. ఓకే, లేదా కిలో వాట్ అవర్. యూనిట్స్ అన్న కిలో వాట్ అవర్ అన్న ఒకటే కదా. వాట్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ బై 1000. వాట్స్ ఎన్ని? 300. డేస్ ఎన్ని? 30 days. అవర్స్ ఎన్ని? 12 బై 1000. పైన 2 సున్నాలు 2 సున్నాలు, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా. 3 3 9, 12 9 108. 108 కిలోవాట్ అవర్ లేదా 108 యూనిట్స్. ఎక్కడుంది నా ఆన్సర్? ఈ ఆన్సర్ ఎక్కడుంది? ఇదిగోండి, 108 కిలోవాట్ అవర్. ఓకేనా? చాలామంది 108 అవర్ పెడతాడు అడవుల్లో. కాదు, కిలోవాట్ అవర్. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ని కూడా మార్చి ఇచ్చాడు. మనకి యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. కావాలని యూనిట్స్ తప్పిస్తాడు. అడవుల్లో మనం ఆన్సర్ చేసి తప్పు పెడతాం. సో సి ఈజ్ నాట్ ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ హౌస్ ఏ టీవీ సెట్ రేటెడ్ 150 watts. ఓకే, టీవీ ఉందంట. టీవీ ఎంత పవర్ కన్జంప్షన్ చేసింది? 150 watts. ఈజ్ ఆపరేటెడ్ ఫర్ 4 hours. టైమ్ ఈక్వల్ టు 4 hours. 150 into 4 ఎంత? ఎన్ని వాట్స్ అవర్ అంటే మొత్తం టోటల్గా? అదిగో వాట్ అవర్ అని అనుకో, వాట్స్ని అవర్స్ని మల్టిప్లై చేయడమే. 150 into 4 600 watt hours. 150 watts ఉన్న టీవీని 4 hours వాడాడు. 150 into 4 600 watt hours. నెక్స్ట్, అండ్ ఏ 1500 watt ఎలక్ట్రిక్ హీటర్, 1500 watts ఎలక్ట్రిక్ హీటర్ వాడి ఇంట్లో ఉందంట. ఆపరేటెడ్ ఫర్ 25 minutes. టైమ్ ఈక్వల్ టు 25 minutes. అప్పుడు ఎంత వాట్ అవర్ కన్జ్యూమ్ అయ్యింది అన్నారు. వాట్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి 1500 ఇంటూ టైము. టైం అంటే 25 minutes. చాలామంది చేసే తప్పు, ఇక్కడ ఏముంది? వాట్ అవర్ ఉంది, మనకి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి అవర్స్లో మార్చుకోవాలి. మనం మినిట్స్ని అవర్స్లో మార్చుకోవాలనుకోండి, బై 60తో భాగించాలన్నమాట. కాబట్టి బై 60. 1500 1500 15 4 4 1 4 పాతికలు 25 పాతికలు. వాట్ అవర్ ఈక్వల్ టు 625 వాట్ అవర్. ఒకదానికి 600, ఇంకో దానికి 625. ఎక్కడుంది ఆప్షను? ఇదిగోండి, 600 625. స్టార్టింగ్లో 625 ఇచ్చాడు, రాంగ్. ముందు మనం ఏది అడిగాడో అదే మనం మెన్షన్ చేయాలి. సో 600 and 625. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. అండ్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఈజ్ రేటెడ్ 2500 watts. పవర్ ఇచ్చారు. 2500 watts అనే ఎలక్ట్రిక్ హీటర్ వాళ్ళ ఇంట్లో ఉందంట. ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ 5 hours. ఓకే, టైం ఎంత? 5 hours. 2500 watts ఉన్న ఎలక్ట్రిక్ హీటర్ని 5 గంటల సేపు వాడితే ఎన్ని కిలోవాట్ అవర్లు అది కన్జ్యూమ్ చేసిద్ది, లేదా ఎన్ని యూనిట్స్ అది కన్జ్యూమ్ చేసిద్ది అని అడిగారు. వాట్ ఇంటూ అవర్ ఇంటూ డేస్ బై 1000. వాట్స్ ఎన్ని? 2500. నెక్స్ట్ టైం ఇంట 5 hours. డేస్ ఏమని ఇచ్చాడా? ఏమీ ఇవ్వాల, కాబట్టి మీరు ఏమి రాయొద్దు. బై 1000. 2 సున్నాలు 2 సున్నాలు, 5 1 5 2 2 1 2 12.5. ఓకే, 12.5 joules. ఎక్కడ ఉంది 12.5 joules? 12.5 joules ఇక్కడ ఉంది. సింపుల్ ఫార్ములా. డేస్ ఇస్తే వాడు, ఇవ్వకపోతే వాడమాక. సింపుల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms? హీట్ గురించి అడిగాడు. ఓకే, హీట్. వాట్ ఈస్ ద హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms when 5 amps current equal to 5 amps, resistance equal to 10 ohms. Current flows through it. Time 5 minutes. 5 minutes. 5 minutes in seconds లో మార్చు. 5 into 60
5 ఆర్లు 30, 300 సెకండ్లు. డేటా మొత్తం వచ్చేసింది. హీట్ కనుక్కోమన్నారు. మనకి కరెంటు, రెసిస్టెన్స్, టైం ఇచ్చారు. ఆ హీట్ ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. ఐ అంటే ఎంత? 5 ఇంటూ 5 25. ఆర్ అంటే ఎంత? 10. టీ అంటే ఎంత? 300. 25 మూడు ఎంత? 75. 3 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? 3 సున్నాలు నేను ఏమైనా రాసుకోవచ్చు? 5 ఆర్లు 300, 25. ఓకే, 75 జౌల్స్ అనమాట. 75 ఇంటూ 10³ జౌల్స్. ఎక్కడుంది? 75 ఇంటూ 10 జౌల్స్ ఏమీ లేదు. చూసారా? మనం చేసిన ఆన్సర్ రాంగ్ అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలనుకున్నారు? ఇంటూ 10 బై 10 చేయాలి. బై 10 చేసామనుకోండి 7.5. ఇంటూ 10 చేస్తే 10³ ఇంటూ 10 10⁴. ఇదిగోండి, ఇప్పుడు వచ్చింది మన ఆన్సర్. కాబట్టి ఈ ఆన్సర్ని మనం పెట్టాలి. అది ఎక్కడుంది? 7.5 ఇంటూ 10⁴. ఫస్ట్ ఆప్షను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మళ్ళా చెబుతున్నా చూడండి. 75 ఇంటూ 10 జౌల్స్ మనకు వచ్చిన ఆన్సరు. కానీ ఆప్షన్స్లో అది లేదు. అంటే వాడు ఇంటూ 10 బై 10 చేశారు. ఇంటూ 10 చేశారు. ఇంటూ 10 బై 10 చేసిన ఆన్సర్ ఏమి మారదు. 2 కొట్టేసుకోవచ్చు కదా. కాబట్టి అలా మార్చి ఆన్సర్ని ఇచ్చారు. కాబట్టి ఇలా రానప్పుడు ఇంటూ 10 చేస్తే 10⁴ అయింది. 75 బై 10 చేస్తే 7.5 అయింది. చూసారా? చాలామంది క్వశ్చన్ తప్పు అని వదిలేసి వస్తూ ఉంటారు. కాదు, వాడు తెలివిగా ఇన్విజిలేటర్ అలా ఫామ్ చేశారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మన ఆన్సర్ చేయాలి. సో డి ఆప్షన్ కాదు మన ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. గమనించండి. ఇలాంటి కొన్ని జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. అది మనం ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మనకి దొరికిపోతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 10 ohms రెసిస్టర్, ఓకే, ఆర్ ఈక్వల్ టు 10 ohms ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్, ఓకే, ఈసారి హీటే ఇచ్చేశారు. ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ 5 seconds ఈజ్ 200 joules. 200 జౌల్స్ ఇచ్చాడు కాబట్టి అది హీట్ ఎనర్జీ. టైం ఎంత? 5 seconds. ఓకే, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ కనుక్కోమంటున్నారు. వోల్టేజ్ ఎంత? ఓకే, రెసిస్టెన్స్ ఇచ్చారు. హీట్ ఎంత డిసిపేట్ అయింది? 200 జౌల్స్ ఇచ్చారు. టైం 5 seconds ఇచ్చారు. వోల్టేజ్, హీట్ డిసిపేషన్ ఈక్వల్ టు వీటి దగ్గర ఫార్ములా ఏంటి? V²/R ఇంటూ టీ. మనం మాట్లాడుకున్నాం కదా, V²/R ఇంటూ టీ. హీట్ అంటే ఎంత? 200 జౌల్స్ ఈక్వల్ టు V² అంటే ఎంత? తెలీదు. ఆర్ అంటే ఎంత? 10. టీ అంటే ఎంత? 5. 5 ఒకట్లు 5 2 200. V² ఈక్వల్ టు 400. V ఈక్వల్ టు √400 ± 20 volts. V ఈక్వల్ టు 20. ఆన్సర్ ఎక్కడుంది? 20. ఇదిగోండి 20. సి ఆప్షన్లో ఉంది. చూసారా? అన్నిసార్లు హీట్నే అడగరు, రివర్స్లో కూడా అడగచ్చు. మనకి ఫార్ములా తెలుసు. ఇన్విజిలేటర్ ఏమైనా అడిగినామండి, మనకు ఫార్ములా తెలుసు, మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ఇలా రివర్స్లో అడిగిన క్వశ్చన్ కూడా ఉంది. చాలామంది చేసిన ప్రాబ్లంనే పెడుతున్నారని అంటున్నారు. కాదు, రివర్స్లో అడిగాడు కాబట్టి మీకు ఒక ఐడియా, రివర్స్గా ప్రాబ్లం అడిగితే ఎలా ఉండిద్దో తెలియాలి కాబట్టి పెడుతున్నాను. ఓకేనా? ఆ విషయాన్ని గమనించి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. చూడండి, 3 వైర్స్ ఏబిసి ఆఫ్ సేమ్ లెంత్ అండ్ సేమ్ థిక్నెస్, అంటే ఎల్ సేమ్, ఏరియా కూడా సేమే, అండ్ హ్యావ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 ohm, 0.25 ohm, 0.25 ohm. అంటే ఎల్ ఏ రెండు కాన్స్టెంట్ అన్నప్పుడు ఆర్ ఈక్వల్ టు రో L/A. ఎల్ సేమ్, ఏ సేమ్, అంటే ఆర్ ఈక్వల్ టు రోనే కదా. అంటే రెసిస్టెన్స్ రేషియో ఏముండిద్దో రెసిస్టివిటీ రేషియో కూడా అదే ఉండిద్ది. దీన్నేమో రెసిస్టెన్స్ అనాలి, దీన్నేమో రెసిస్టివిటీ అనాలి. కాబట్టి రెసిస్టెన్స్ రేషియో ఈక్వల్ టు రెసిస్టివిటీ రేషియో. రెసిస్టెన్స్ రేషియో ఏమి ఇచ్చారు? R1, R2, R3 ఎంత? 1, 0.5, 0.25. దీన్ని ఫ్రాక్షన్స్లో రాసుకోండి. 1 భాగాలు రాసుకుంటే 1/2, ఇది 1/4. దీన్ని మల్టిప్లై చేయండి. ఇంటూ 4 LCM, ఇంటూ 4 ఇంటూ 4 4, 2 ఒకట్లు 2 2 2. అదనమాట. ఇలా భాగాహారంలో ఎప్పుడు ఉండకూడదు. కిందేముంది? 4,
ఎల్సిఎం 4 కాబట్టి 4తో మల్టిప్లై చేశా. కాబట్టి ఈ రేషియో అయినా సేమే. దీన్నేమో డెసిమల్స్లో అనగా పాయింట్స్లో ఇచ్చాడు, దీనేమో మనం మామూలుగా నెంబర్స్లో రాసుకున్నాం. కాబట్టి R1 R2 R3 రేషియోనే ρ1 ρ2 ρ3 రేషియో కూడా. కాబట్టి రెసిస్టెన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ వెన్ లెంత్ అండ్ ఏరియా ఆర్ సేమ్. ఓకేనా? ఆ చిన్న పాయింట్ తెలియాలి అంతే. తెలిస్తే మనం ఈజీగా రేషియోస్ను కూడా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు 4తో మల్టిప్లై చేశాను అని అడగాల్సిన పని లేదు. కింద 4 ఎల్సిఎం కదా, 4తో మల్టిప్లై చేసుకుంటే ఇలా ఈక్వల్గా ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ లెంత్ ఎల్ ఇచ్చారు. ఓకే, R1 ఒక రెసిస్టెన్స్ ఇచ్చారు. ఎంత దాని లెంత్? ఎల్ ఈక్వల్ టు L1 ఈక్వల్ టు ఎల్ అంట. లెంత్ ఎల్ ఇచ్చారు. అండ్ ఏరియా ఏరియా A1 ఈక్వల్ టు ఏ. రెసిస్టెన్స్ ఎంత? 0.4 ఓమ్స్ అనమాట. అంటే ఒక రెసిస్టెన్స్కి, ఒక వైర్కి రెసిస్టెన్స్ R1 0.4 ఓమ్స్, L1 ఏమో ఎల్, A1 ఏమో ఏ. ఫార్ములా ఏంటి? R1 రో L1 A1 రాసేసుకున్నాను చక్కగా. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్, అంటే దీని రో ఎంతో దీని కూడా అంతే అనమాట. కాబట్టి R2 ఈక్వల్ టు రో L2 బై A2. అంటే సేమ్ మెటీరియల్ అన్నాడు కాబట్టి ఈ రో కామన్. ఇప్పుడు చూడండి, R2 ఎంతో మనం కనుక్కోవాలి. ఆఫ్ ది సేమ్ లెంత్ L2 ఈక్వల్ టు ఎల్. దీని లెంత్ సేమే. నెక్స్ట్, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4. A2 ఈక్వల్ టు 4A అనమాట. చూసారా? ఇంత గివెన్ డేటా మీకు రాసుకోవాలంటే మీకు క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలి. కాబట్టి R1 ఇచ్చారు 0.4 ఓమ్స్, దాని లెంత్ ఎల్, దాని ఏరియా ఏ, దాని ఫార్ములా ఇది. నెక్స్ట్, R2 కనుక్కోమన్నారు. దాని లెంత్ సేమ్ అంట. దీని లెంత్ ఎంతో దాని లెంత్ కూడా సేమే. కానీ ఏరియా ఏమైంది? ఇది ఏ అయితే ఇది 4A, 4 రెట్లు పెంచారంట. సేమ్ మెటీరియల్ కాబట్టి దీని రో ఒకటే రాసుకున్నాం. ఇప్పుడు R2 ఎంత అన్నారు. ఏమండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని చేయలేక చాలామంది ప్రాబ్లమ్స్ పోగొట్టుకున్నారు. సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెబుతా చూడండి. మన ఫార్ములా తెలుసు కదా, ఒక దాన్ని ఇచ్చి ఇంకో దాన్ని కంపేర్ చేయమన్నప్పుడు R1 బై R2, L1 బై L2, A2 బై A1. ఏమన్నారు? ఎల్ కామన్ కదా, ఎల్ని పట్టించుకోవద్దు. R1 అంటే ఎంత? 0.4. R2 ఎంత? తెలీదు, కనుక్కోవాలి. ఈక్వల్ టు A2 ఎంత? 4A. A1 ఎంత? ఏని కొట్టేశాను. ఓకేనా? దీనిని తీసుకొస్తున్నాను. 1 బై R2 ఈక్వల్ టు 4 బై 0.4. 0.4 ఎలా రాసుకోవచ్చు? 4/10గా రాసుకోవచ్చు. సో 4/10, 10/4 కొట్టేశాను. 1 బై R2 ఈక్వల్ టు 10. R2 నడి తీసుకెళ్ళి 10 ఇడి తెస్తున్నాను. 1/10 ఈక్వల్ టు R2 ఎంత వచ్చింది నాకు? 1/10 అంటే 0.1 ఓమ్స్. చూసారా? 0.1 ఎక్కడుంది? ఇదిగోండి. అంత సాల్వ్ చేయాలి సింపుల్గా, జాగ్రత్తగా. ఇదే ఫార్ములా. R1 బై R2, L1 బై L2, A2 బై A1. మళ్ళా చెబుతున్నా, R1 అంటే 0.4 తీసుకున్నాను. R2 ఎంతో తెలియదు, కనుక్కోవాలి, రాసుకున్నాను. L2 కామనే, L బై L వేసుకుంటే క్యాన్సిల్ అయిపోయింది, అందుకే తీసేశాను. A2 కొంప తీసి మనం A1 వేయకూడదు, A2 రెండో దాన్ని వేయాలి. 4A 4 రెట్లు పెంచాడన్నా కదా ఏరియాని. ఇక్కడ ఏమో ఏ వేసాను, ఏ క్యాన్సిల్. ఇక సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను. నేనేం కష్టపడింది ఏమీ లేదు, ఇది పెద్ద హార్డ్ ప్రాబ్లము కాదు. కానీ చూస్తానికి స్టార్టింగ్లో చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చేపిస్తా దీని మీద. దీన్ని అర్థం చేసుకుంటే మోస్ట్లీ ఒక 50కి 40 ప్రాబ్లమ్స్ ఇవే ఉంటాయి. ఎక్కువగా ఇవి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి ఇంకో ప్రాబ్లం చేసి ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. కాబట్టి జాగ్రత్తగా ఆ నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించండి. ఓకే, ద ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ లెంత్ ఎల్. ఓకే, R1 ఎంతో మనకు తెలియదు. లెంత్ అంట L1 ఈక్వల్ టు ఎల్. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఆ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 1 ఓం. చూసారా? ఒక పుల్ స్టాప్ ముందున్న మ్యాటర్ని జాగ్రత్తగా రాసుకున్న. R1 1 ఓం, L1 ఎల్, A1 ఏ,
ఫార్ములా కూడా రాసుకుంటాను. R1 ఈక్వల్ టు రో L1/A1. నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ఆగాలి, సేమ్ మెటీరియల్ అంటే R2 ఈక్వల్ టు రో, ఇక్కడ రో ఏంటో ఇక్కడ రో కూడా అదే, సేమ్ మెటీరియల్ అన్నాడు కదా, కాబట్టి దీనికి రో వాల్యూ సేమ్, దీనికి రో వాల్యూ సేమ్. బట్ లెంత్ 4L, ఓహో L2, దీని లెంత్ L అనుకుంటే దీని లెంత్ ఎంత అంట 4L అంట, 4 రెట్లు లెంత్ని పెంచారు. నెక్స్ట్ ఏరియా A2 అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్ 5A. ఓకే, దీని ఏరియా 5A అంటే దీని ఏరియా A అంటే దీని ఏరియా 5A అంట. నెక్స్ట్ చివరిగా R2 ఎంత అని మనం కనుక్కోమన్నారు. R2 ఎంత చూసారు సింపుల్గా, దీని లెంత్ ఏమో L, దీని లెంత్ ఏమో 4L, లెంత్ పెంచారు. దీని ఏరియా ఏమో A, దీని ఏరియా ఏమో 5A, ఏరియాని పెంచారు. దీని రెసిస్టెన్స్ ఏమో R1. ఇలా తీసుకున్నప్పుడు లెంత్ ఏరియాని పెంచితే మనకి R2 రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. రో కామన్ కాబట్టి L2/A2. ఫార్ములా ఏంటి, ఒకదాని నుంచి ఇంకో దాన్ని కనుక్కోమన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. R1/R2 ఈక్వల్ టు L1/L2 ఈక్వల్ టు A2/A1. జాగ్రత్తగా ఫార్ములాలో పెట్టుకుంటా చూడండి. R1 అంటే 1, R2 తెలీదు కనుక్కోమన్నారు, L1 అంటే L, L2 అంటే 4L ఈక్వల్ టు A2 అంటే 5A, A1 అంటే A కొట్టేశాను, L కొట్టేశాను. 1/R2 ఈక్వల్ టు 5/4, R2 ఈక్వల్ టు 4/5. 4/5 అంటే పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం, 5 8. సో R2 ఈక్వల్ టు 0.8 amps. ఎక్కడుంది 0.8? ఇదిగో చక్కగా బి ఆప్షన్లో కూర్చొని ఉంది. ఓకేనా, ఏమైనా కష్టం ఉందా? ఏమీ లేదు, ఒక ఫార్ములాని మీరు పట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, R2 ఈక్వల్ టు 0.8 amps. దీంతో మనకి ఎలక్ట్రిసిటీలో పార్ట్ 2కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా అయిపోయినాయి. ఓకేనా, పార్ట్ 2 ఎక్కువగా మోస్ట్లీ అడిగితే రైల్వేలో ఏఎల్పి కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ కానీ ఇలా ఎక్కువ ఎగ్జామ్స్కి ముఖ్యంగా అడిగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఇవేనండి. వీటికి మినహాయించి ఎక్కువగా మోస్ట్లీ వెళ్ళాం. అన్ని మోడల్స్ని కూడా మీకు తీసుకొని వచ్చాను. మీకు ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్గా నేను పార్ట్ 3 కూడా తీసుకొస్తున్నాను. ఆ పార్ట్ 3 కూడా సిరీస్ రెసిస్టెన్సు, ప్యారలల్ రెసిస్టెన్సు అని ఉండిద్ది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3వ పార్ట్గా ఆ వీడియోని ఇంకో థంబ్నెయిల్తో తీసుకొని వస్తాను. ముందు ఈ ప్రాబ్లమ్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగులో సైన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. రాబోయే రైల్వే ఎగ్జామ్స్లో సైన్స్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చెప్పడం మర్చిపోయాను, ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ పడింది. ఆ జేఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా నేను చేస్తాను ముందు రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకైనా డౌట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు సంబంధించిన ఆ పీడిఎఫ్స్ కానీ అవి కానీ పెడుతూ ఉంటాను. ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చాలామంది టెలిగ్రామ్ ఛానల్ని యాడ్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, అక్కడికి వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మన వీడియోని ఫస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.